హాయ్ అండి. నమస్తే. సింపుల్‌గా చేసుకోగలిగే నెల్లూరు స్టైల్ మటన్ బిర్యానీ. చేసేకి ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్‌గా మనం మటన్‌కి మసాలాలను అప్లై చేసుకోవాలి. మటన్‌ను శుభ్రంగా కడిగి ఉంచుకొని 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకోవాలి. ఈ మటన్‌లో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చి ఇప్పుడు ఒక మీడియం సైజు టమోటో, ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పేస్టును మసాలాలతో వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్‌ను ఒక 30 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనము బిర్యానీ కోసము బాస్మతి రైస్‌ను తీసుకొని వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్‌ను పోసుకొని ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన అన్నం మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్‌లో మ్యారినేట్ చేసుకున్న మటన్‌ను వేసుకొని, అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని 7-8 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయాక మూతను తీసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కనుక. ఇలా ఉడికించుకున్న మటన్‌ను ఒక బిర్యానీ పాత్రలో పోసుకొని, గ్రేవీ అంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్నాక, అందులో ఒక కప్పు వరకు కొత్తిమీర, పుదీనా తరుగు, బిర్యానీ దినుసులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ కోసము 1 ½ గ్లాస్ వాటర్‌ను పోసుకుంటే అన్నం మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా ఎసురు బాగా తెరల కాగిన తరువాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని హై ఫ్లేమ్‌లో వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనము రైస్‌ని దమ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బిర్యానీ పాత్రను ఒక పాత పెనం మీద ఉంచి ఒక 20 నిమిషాల పాటు సన్నని మంట మీద వదిలేస్తే పొడి పొడిగా ఉండే బిర్యానీ తయారవుతుంది. ఈ ప్రాసెస్‌లో మసాలా తక్కువగా ఉండి, ముక్క మెత్తగా ఉండి, అన్నం పొడి పొడిగా ఉండే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.